హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ మార్గం ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసిఎల్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2026 గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇది ఒక పిఎస్యు జాబ్ ఆపర్చునిటీ అండ్ ఈ రిక్రూట్మెంట్లో ఇంజనీరింగ్, ఎంబీఏ, లా, కెమిస్ట్రీ మరియు డిప్లొమా క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్కి డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ వీడియోలో క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, అప్లికేషన్ ఫీ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మనం ముందుగా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి చూస్తే ఆర్గనైజేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే ఇండియన్ ఆయిల్ ఈ నోటిఫికేషన్లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్, ఆఫీసర్ మార్కెటింగ్, ఆఫీసర్ లా, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ అండ్ డిప్లొమా ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్స్ మనకి 14th ఆగస్ట్ 2026 నుంచి 3rd సెప్టెంబర్ 2026 వరకు యాక్సెప్ట్ చేస్తారు. సిబిటి ఎగ్జామ్ మనకి 24 సెప్టెంబర్ 2026 నా టెంటేటివ్. ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ లాస్ట్ డేట్ కోసం వెయిట్ చేయకుండా ఎర్లీగా అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు మనం ఇంజనీరింగ్ క్యాండిడేట్స్కి ఇంపార్టెంట్ పోస్ట్ ఏంటంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ గ్రేడ్ ఏ. ఈ పోస్ట్కి బీఈ, బీటెక్ ఆర్ ఈక్వివాలెంట్ డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. ఎలిజిబుల్ బ్రాంచెస్లో కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉన్నాయి. మన ఈసీఈ క్యాండిడేట్స్కి పర్టికులర్లీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డొమైన్ నోటిఫికేషన్లో క్లియర్లీ మెన్షన్ చేశారు. సో ఈసీఈ క్యాండిడేట్స్ దీంట్లో ఎలాంటి డౌట్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్కి మినిమం 65%, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 55% మార్క్స్ రిక్వైర్డ్. ఇప్పుడు మనం అదర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు చూస్తే ఫస్ట్ ఆఫీసర్ మార్కెటింగ్ గ్రేడ్ ఏకి ఎంబీఏ ఆర్ ఏఐయు ఎక్వివాలెంట్ పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ ఉండాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్కి 60%, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 55% మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ మనం ఆఫీసర్ లా గ్రేడ్ ఏ చూస్తే క్యాండిడేట్కి ఎనీ డిసిప్లిన్లో గ్రాడ్యుయేషన్ ప్లస్ ఎల్ఎల్బి ఉండాలి లేదా 5 year ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి ఉండాలి. లా ఆఫీసర్కి మినిమం 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం. ఇప్పుడు మనం కెమిస్ట్రీ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ కోసం ఉన్న పోస్టులు చూస్తే అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ పోస్ట్కి కెమిస్ట్రీ ఆర్ స్పెసిఫైడ్ కెమిస్ట్రీ డిసిప్లిన్స్లో మాస్టర్ డిగ్రీ ఉండాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఎన్సీఎల్కి 60%, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీకి 55% మార్క్స్ ఉండాలి. ఈ పోస్ట్కి 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ డిప్లొమా ఇంజనీరింగ్ పోస్టుల గురించి చూస్తే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ లాంటి స్పెషలైజ్ డిసిప్లిన్స్లో 3 year ఇంజనీరింగ్ డిప్లొమా ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. సేఫ్టీ పోస్ట్కి స్పెసిఫైడ్ ఇంజనీరింగ్ డిప్లొమాతో పాటు మినిమం 1 year ఇండస్ట్రియల్ సేఫ్టీ డిప్లొమా కూడా ఉండాలి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు వీడియో చూసారంటే మీకు ఇది చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. కాబట్టి మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ మాకు సపోర్ట్ లాగా ఉంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిగతా డీటెయిల్స్ చూస్తే ఏజ్ లిమిట్ మనకి డిఫరెంట్గా ఉంది. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా ఇంజనీరింగ్కి మ్యాక్సిమం 26 years, ఆఫీసర్ మార్కెటింగ్కి 28 years, ఆఫీసర్ లా అండ్ అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్కి 30 years. ఏజ్ని మనకి క్యాల్కులేషన్ 1st July 2026 నాటికి క్యాల్కులేట్ చేస్తారు. రిజర్వ్డ్ కేటగిరీస్కి నోటిఫికేషన్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఫస్ట్ స్టేజ్ సిబిటి ఉంటుంది, తర్వాత గ్రూప్ డిస్కషన్ అండ్ గ్రూప్ టాస్క్, ఫైనల్లీ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్ మెరిట్లో సిబిటికి 85%, జీడీ అండ్ జీటీకి 5%, పర్సనల్ ఇంటర్వ్యూకి 10% వెయిటేజ్ ఉంటుంది. సో సిబిటి స్కోర్ ఈ రిక్రూట్మెంట్లో చాలా ఇంపార్టెంట్. సిబిటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో చూద్దాం. సెక్షన్ ఏలో మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 20 questions, లాజికల్ రీజనింగ్ 15 questions, వర్బల్ ఎబిలిటీ 15 questions ఉంటాయి. సెక్షన్ బిలో 50 డొమైన్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా మనకి 100 questions. టోటల్ డ్యూరేషన్ టైం వచ్చేసి 150 minutes. రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. డొమైన్ సెక్షన్ మీరు అప్లై చేసే పోస్ట్ ఆర్ డొమైన్కి రిలేటెడ్గా ఉంటుంది. సో మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే చాలా బెటర్. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీ గురించి చూస్తే ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ ఎక్సెంప్షన్ అంటే ఏ ఫీ అప్లికేబుల్ లేదు. అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 1000+ GST అప్లికేషన్ ఫీ ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ముందు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ అప్లికేబుల్ కేటగిరీ సర్టిఫికేట్స్ రెడీగా ఉంచుకోండి. అలాగే మన పర్సనల్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి యాక్టివ్గా ఉంచుకోండి. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ మళ్ళీ చూస్తే మనకి అప్లికేషన్ స్టార్ట్ 14th August 2026, అప్లికేషన్ లాస్ట్ డేట్ 3rd September 2026 5 PM లోపు. అడ్మిట్ కార్డ్ మనకి రిలీజ్ వచ్చేసి 15th September 2026.
సిబిడి ఎగ్జామ్ మనకి 24 సెప్టెంబర్ 2026న ఉంటుంది. ఎగ్జామ్ డేట్స్ నోటిఫికేషన్ ప్రకారం టెంటేటివ్. సో అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. మనం ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఐఓసిఎల్ రిక్రూట్మెంట్ 2026లో డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి. బీఈ బీటెక్, ఎంబీఏ మార్కెటింగ్, ఎల్ఎల్బి, ఎంఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఇంజనీరింగ్ డిప్లొమా క్యాండిడేట్స్కి రెస్పెక్టివ్ పోస్ట్కి ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈసీ క్యాండిడేట్స్కి గ్రాడ్యుయేట్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డొమైన్ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అఫీషియల్ నోటిఫికేషన్ కంప్లీట్గా చదివి ఎలిజిబిలిటీ కన్ఫర్మ్ చేసుకోండి. 3 సెప్టెంబర్ లోపు అప్లై చేసేసుకోండి. అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన జాబ్ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.